హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మేము కోహిడాగుట్ట అండ్ సంగీ టెంపుల్‌కి వెళ్తున్నాము. మా ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉందో మీతో ఈరోజు షేర్ చేసుకుంటాను. ముందుగా మేము కోహిడాగుట్ట హనుమాన్ టెంపుల్‌కి వెళ్ళాము. ఇది కోహిడా విలేజ్‌కి దగ్గరలో ఒక హిల్ పైన ఉంటుంది. కొండపైన ఉన్నందువల్ల గుట్ట అని, కోహిడా గ్రామంలో ఉన్నందువల్ల కోహిడాగుట్ట అని దీనికి పేరు వచ్చింది. గుట్ట పైకి ఎక్కే దారిలో వినాయకుడి చిన్న టెంపుల్ కనిపిస్తుంది. దండం పెట్టుకొని ముందుకు వెళ్ళాము. ఈ దేవాలయాన్ని యాదయ్య గౌడ్ అనే భక్తుడు నిర్మించాడు. అతని చరిత్ర కూడా ఇక్కడ టెంపుల్ లోపల రాశాడు. అతని ఓన్ ఎక్స్‌పీరియన్స్ ఇక్కడ రాశాడనమాట. యాదయ్య గౌడ్ గారు 40 సంవత్సరాల క్రితం ఈ గుట్టపైకి వచ్చి దీక్ష చేద్దామని ఆంజనేయ స్వామి విగ్రహాన్ని చెక్కి అభిషేకం చేశారట. దీక్ష మధ్యలోనే హనుమంతుడు కరుణించి దర్శనమిచ్చాడట. ఆ స్టోరీనే ఇక్కడ రాశారనమాట. రీసెంట్‌గా ఈ టెంపుల్‌ని కంచి కామకోటి పీఠం వాళ్ళు ఫండింగ్ చేసి కొంచెం డెవలప్ చేశారట. అప్పటినుండి ఇక్కడికి భక్తులు రావడం ప్రారంభించారు. అప్పటినుండి కొంచెం కొంచెంగా డెవలప్ అవుతుంది. కానీ ఈ కొండపై నుండి చూస్తే మాత్రం కోహిడ గ్రామం మొత్తం కనిపిస్తుంది. ఈ గుట్టపైన వాతావరణం అయితే చాలా ఆహ్లాదకరంగా ఉంది. ఇక్కడ హనుమంతుడు 4 వైపులా కూర్చొని ఉన్న విగ్రహం కూడా ఉంటుంది. మొత్తం చూడ్డానికైతే ప్లేస్ అయితే చాలా బావుంది. నాకు ఈ ప్లేస్‌లోనే ఉండాలనిపించింది. మేము సన్‌సెట్ అయ్యే వరకి ఇక్కడే ఉండి స్టార్ట్ అయ్యాము. ఈ ప్లేస్‌లో మనం సన్‌సెట్ అండ్ సన్‌రైజ్ చూస్తే చాలా బావుంటుంది. కోహిడగుట్ట హనుమాన్ టెంపుల్ అని గూగుల్‌లో సెర్చ్ చేస్తే ఎగ్జాక్ట్ లొకేషన్ వస్తుంది, రావచ్చు. లేదంటే బొంగులూరు సర్కిల్ నుండి సంగీ వెళ్ళే రూట్‌లో స్ట్రెయిట్‌గా 10-12 కిలోమీటర్స్ వస్తే కోహిడగుట్ట వచ్చేస్తుంది. ఇప్పుడు మీకిక్కడ వ్యూ పాయింట్ చూపిస్తాను రండి. ఈ టెంపుల్ నుండి కిందకి వస్తుంటే మనకి రింగ్ రోడ్ మొత్తం కనిపిస్తుంది. వ్యూ చాలా బావుంటుంది చూడండి. తర్వాత మేము సంగీ టెంపుల్‌కి వచ్చాము. అప్పటికే ఫుల్‌గా మబ్బులు పట్టేస్తున్నాయి. ఈ టెంపుల్‌కి నేను 3 ఇయర్స్ బ్యాక్ మా ఫ్రెండ్స్‌తో వచ్చాను. మా పేరెంట్స్ చూడలేదు. సో, వెళ్ళే దారిలోనే ఉంది కదా అని ఇక్కడికి కూడా వచ్చాము. సంగీ టెంపుల్ కూడా ఒక కొండపైనే ఉంటుంది. ఈ టెంపుల్‌ని సంఘీ ఫ్యామిలీ వాళ్ళు కట్టించారు. ఈవినింగ్ టైంలో కొండపైన చల్లగాలికి గ్రీన్ వెదర్‌లో బావుంటుంది. నైట్ అయితే మొత్తం డిమ్ లైట్స్ వేస్తారు. అప్పుడు కూడా ఇంకా చాలా బావుంటుంది. నైట్ టైమ్ టెంపుల్ వైబ్స్ ఇలా ఉంటాయి. సంగీ టెంపుల్ అనేది ఒక టెంపుల్ కాంప్లెక్స్. ఈ టెంపుల్‌లో రాధాకృష్ణుడు, రాముడు, సీతాదేవి, లక్ష్మణుడు, హనుమంతుడు, సుబ్రహ్మణ్య స్వామి, దుర్గాదేవి, అలాగే వెంకటేశ్వర స్వామి, పద్మావతి దేవి, గణేశుడు, అష్టలక్ష్ములు ఉంటారు. ఈ గుడి లోపలికి వచ్చేటప్పుడే ఎంట్రన్స్‌లోనే ఒక హనుమంతుడి దేవాలయం కూడా ఉంటుంది. మేము వచ్చేటప్పుడు వెళ్ళలేదు. సో, రిటర్న్ అయ్యేటప్పుడు హనుమంతుని దర్శనం చేసుకొని రిటర్న్ అయిపోయాము. వీకెండ్‌లో ఫ్యామిలీతో కానీ, ఫ్రెండ్స్‌తో కానీ వచ్చి ప్రశాంతంగా గడపడానికి ఈ ప్లేసెస్ చాలా బావుంటాయి.